హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 24,350 దగ్గర ఓపెన్ అయింది. కొద్దిగా గ్యాప్ అప్ తోటే ఓపెన్ అయింది. లాస్ట్ డే మార్కెట్తో కంపేర్ చేసుకుంటే జస్ట్ ఒక 30 పాయింట్స్ గ్యాప్ అప్. లాస్ట్ డే మనకి రీచ్ అయిన హై ఏదైతే ఉందో దానికి దగ్గరలో ఓపెన్ అయింది. ఆల్రెడీ 3 డేస్ నుంచి 24,300 దగ్గర మార్కెట్ క్లోజ్ అవుతుంది కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేసింది ఈరోజు 24,400 ఎబో క్లోజింగ్ వస్తుంది అని. అలానే ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ ఇక్కడ ఈ 24,350 లెవెల్లో మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి పెద్దగా కరెక్ట్ అవ్వలేదు. లోయర్ సైడ్ చూసుకున్న మార్కెట్ రీచ్ అయినలో 24,330 అరౌండే ఉంది. 24,332 ఇంట్రాడేలో. అలానే రీచ్ అయిన హై 24,443 ఉంది. 24,443 ఇంట్రాడే హై. టోటల్ రేంజ్ మనం గమనించినట్లయితే ఒక 100 పాయింట్స్ మాత్రమే ఉంది. అలానే ఈరోజు ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా కూడా ఏదైతే హై ఉందో ఆ హైకి దగ్గరలో క్లోజ్ అయింది. 24,433. మనకి ఇంతకుముందు 24,400 లెవెల్ ఒకసారి టచ్ చేసిన ఈ 24,400 లెవెల్ని క్రాస్ చేస్తూ 24,400 అబోవ్ మార్కెట్ అయితే క్లోజ్ అయింది. కాబట్టి ఇప్పుడు మనం 24,400 నుంచి యాజ్ బేస్ చూడొచ్చు, 24,400 రౌండ్ ఆఫ్ ఫిగర్ని యాజ్ సపోర్ట్ చూడొచ్చు అనేది మన ఒపీనియన్. అండ్ ఎల్లుండి ఎక్స్పైరీకి కూడా మార్కెట్ 24,400 బిలో అయితే క్లోజ్ అవ్వదని క్లియర్గా చెప్పొచ్చు. ఒకసారి ఈ మొమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో 15 మినిట్స్ క్యాండిల్లో చూస్తే మార్కెట్ ఓపెన్ అయిన లెవెల్ 24,350. టోటల్ మార్కెట్ ఓపెనింగ్ దగ్గర నుంచి ఏ క్యాండిల్ బాడీ క్లోజింగ్ కూడా 24,350 బిలో రాలేదు. ఇనిషియల్గా 24,350 దగ్గరే మార్కెట్ ఎక్కువ టైం కన్సోలిడేట్ అయింది. ఇనిషియల్గా 1.5 అవర్ పాటు 24,350 నుంచి 24,375 వరకు కన్సోలిడేట్ అయితే వన్స్ ఈ 1.5 అవర్ తర్వాత మార్కెట్ స్లోగా ఈ 24,400 లెవెల్ని మల్టిపుల్ టైమ్స్ హిట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్లీ 1.5 అవర్, ఇక్కడ 1.5 అవర్ కన్సోలిడేషన్, ఆ తర్వాత ఈ కన్సోలిడేషన్ నుంచి మార్కెట్ బ్రేక్అవుట్ అవుతూ 24,400 లెవెల్ వరకు వెళ్ళడం, అండ్ ఇక్కడ కూడా 25 పాయింట్స్ రేంజ్ కన్సోలిడేషన్ ఫర్ 1.5 అవర్. ఈ 1.5 అవర్లో మార్కెట్ ఇక్కడ కూడా 24,400 ఎబో ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ అయిందో దెన్ ఈ 24,400 లెవెల్ మనకు ఒక సపోర్ట్ ఏరియా లాగా యాక్ట్ చేయడం జరిగింది. ఇందాక డే వైస్ క్యాండిల్లో మాట్లాడుకున్నాం 24,400 లెవెల్ బిలో అయితే క్లోజింగ్ ఉండకపోవచ్చు అని. సో ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది 24,400 ఎబో టోటల్లీ 1 o'clock నుంచి ప్రతి క్యాండిల్ కూడా 24,400 ఎబోనే క్లోజ్ అయ్యాయి. ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ బేస్ లాగా కన్వర్ట్ అయిందని తీసుకోవచ్చు. 1 o'clock నుంచి 3:30 వరకు ఇదే రేంజ్లో మార్కెట్ ఒబే చేస్తూ ఫైనల్లీ లాస్ట్ మూమెంట్లో సెల్లింగ్ ప్రెషర్ వల్ల మనకి 24,417 క్లోజింగ్ కనిపిస్తుంది. యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది మాత్రం 24,433. ప్రస్తుతానికి ఎల్లుండి ఎక్స్పైరీకి 24,400ని సపోర్ట్గా భావిస్తూ అప్పర్ సైడ్ 24,600 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బికాస్ 24,450 వరకు వచ్చింది కాబట్టి రేపటి మార్కెట్లో 24,500 లెవెల్ని టచ్ చేయడానికి, ఈ లెవెల్ అబోవ్ క్లోజింగ్ ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూద్దాం రేపు మార్కెట్ ఈ 24,500 లెవెల్ని క్రాస్ చేస్తుందా లేదా అనేది. ఓవరాల్గా మన వ్యూ 24,400ని సపోర్ట్గా చూద్దాం. మార్కెట్ ఇక్కడి నుంచే అప్వర్డ్ ర్యాలీ కంటిన్యూ చేస్తుంది అనేది. దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీని మనం వీక్గా గమనించాం, దానికి తగ్గట్టుగానే నిఫ్టీ 50లో మనం గ్యాప్ అప్ చూసాం. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ నిన్న రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వడం జరిగింది అండ్ ఈరోజు గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అవ్వడం జరిగింది. 52,390 ఓపెనింగ్ లెవెల్ కూడా 52,390. అలానే ఇంట్రాడేలో చూసుకున్నట్లయితే 52,292, 52,290. మార్కెట్ ఓపెన్ అయిన లెవెల్ నుంచి ఒక 100 పాయింట్స్ కూడా డౌన్ సైడ్ కరెక్ట్ అవ్వడం జరిగింది. ఇంట్రాడే హై 52,626 ఉంది. 52,626 ఇంట్రాడే హై. నిన్నటి క్యాండిల్కి ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఆల్మోస్ట్ 3 డేస్ నుంచి కూడా పెద్దగా మొమెంటం లేదు. రేపటికి క్యాండిల్లో కూడా ఇదే రేంజ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే లో వచ్చేసి 52,250 అండ్ ఇక్కడ హై వచ్చేసి 52,800.
మోస్ట్లీ ఈ రేంజ్లోనే మార్కెట్ క్లోజ్ అవ్వడానికి ఉంది. అండ్ మనం కూడా ఎక్స్పెక్ట్ చేసింది లోవర్ సైడ్ ఎక్స్పెక్ట్ చేసాం 52,000 నుంచి 52,500. బట్ నిఫ్టీ 50లో వచ్చిన పాజిటివ్ మూమెంటం వల్ల 52,500 అబోవ్ మార్కెట్ క్లోజింగ్ ఇవ్వడం జరిగింది. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా వచ్చేసి 52,568. నియర్లీ 200 పాయింట్స్ బాడీ రేంజ్ గ్రీన్ క్యాండిల్ కనపడుతుంది. 52,500 అబోవ్ క్లోజ్ అయింది కాబట్టి సో స్టిల్ రేపటి ఎక్స్పైరీకి మనం ఇదే హైని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టోటల్గా చూసుకున్న ఇదే రేంజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 52,300 నుంచి 52,650 అరౌండ్ ఉంది కాబట్టి ఒక 350 పాయింట్స్ రేంజ్ ఉంది. సో ఇదే రేంజ్ని మనం రేపటి ఎక్స్పైరీకి తీసుకోవచ్చు. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో 15 మినిట్స్ క్యాండిల్లో చూస్తే మార్కెట్ ఓపెనింగ్ లెవెల్ 52,390 ఉంది. ఈ లెవెల్లోనే బాగా వోల్టాలిటీ ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ కరెక్ట్ అవ్వడం 52,300 వరకు. అండ్ ఈ క్యాండిల్లో రీచ్ అయిన హై చూసుకుంటే 52,586 ఉంది. అయితే ఇక్కడ నియర్లీ 400 పాయింట్స్. సో ఈ క్యాండిల్లోనే ఒక 400 పాయింట్స్ నియర్లీ మూమెంటం అనేది క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఒక కన్సోలిడేషనే చూసాం. ఈ క్యాండిల్ క్లోజింగ్ మనకి 52,500 దగ్గర అవ్వడం వల్ల మనం 52,500 దగ్గర ఒక లెవెల్ డ్రా చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ప్రతి క్యాండిల్ బాడీ కూడా 52,500 ఎబోనే క్లోజ్ అయ్యాయి. మనం యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసింది 52,500 బిలో. బట్ మార్కెట్లో నిఫ్టీలో ఉన్న పాజిటివ్ సెంటిమెంట్ వల్ల ఇక్కడ కూడా మనకి కొద్దిగా బెటర్ మూమెంటం అయితే ఇవ్వడం జరిగింది. లోవర్ సైడ్లో ఈ క్యాండిల్ మినహాయిస్తే 52,400 టైల్స్ టచ్ చేశాయి. సో ఆ తర్వాత ప్రతి క్యాండిల్ కూడా 52,500 ఎబోనే ఉండడం జరిగింది. సో టోటల్లీ ఇక్కడ కన్సోలిడేషనే చూడొచ్చు. ఓన్లీ ఈ క్యాండిల్లో మాత్రమే మనకి 52,630 వరకు వెళ్ళాయి. మిగతా అన్ని క్యాండిల్స్లో కూడా మనకి 52,600 లెవెల్ని హిట్ చేయడం గగనం అయిపోయింది. సో టోటల్లీ ఒక 100 పాయింట్స్ రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ కన్సోలిడేట్ అయింది. అండ్ క్లోజింగ్ కూడా ఇక్కడే ఇచ్చింది కాబట్టి ఒక రేంజ్ బ్రేక్అవుట్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బికాస్ రేపు ఇమీడియట్గా మనకి వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో మనం ఇవాల్టి హైనే గమనిస్తున్నాం. బట్ ఒక 100 పాయింట్స్ ఎబోలో చూస్తున్నాం 52,750 వరకు. అలానే లోవర్ సైడ్ 52,400 వరకు చూడొచ్చు. సో ఈరోజు క్లోజింగ్ బట్టి అయితే 52,750 నుంచి 52,800 వరకు తీసుకోవచ్చు. ఈ 400 పాయింట్స్ రేంజ్ని రేపు ఎక్స్పైరీకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో స్టిల్ కన్సోలిడేషన్ అవుతుందనే భావిస్తున్నాను. ఈ రేంజ్కి ప్లస్ ఆర్ మైనస్ ఒక 200 పాయింట్స్ యాడ్ అవుతుంది. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys, see you tomorrow.